ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వక్ఫ్ బిల్ వ్యవహారం ప్రకంపనలు పుట్టించేలా కనిపిస్తుంది. ముఖ్యంగా మైనారిటీ హక్కులకు సంబంధించి ఈ బిల్లు ద్వారా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతోంది అంటూ ముస్లిం సంఘాలు వాదిస్తున్నాయి. వక్ఫ్ బిల్లును వ్యతిరేకించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఆందోళనలకు కూడా పూనుకున్నాయి. ఈ ఆందోళనలకి మద్దతు ఇచ్చేదానికి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ముందుకు రాలేదు. అదే సమయంలో పార్లమెంట్లో వక్ఫ్ బిల్ సందర్భంగా బిల్లుకి ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నటువంటి ఈ రెండు పార్టీలు మద్దతు పలుకుతున్నట్టు ప్రకటించాయి. దాంతోపాటుగా బిల్లు మీద ఓటింగ్ వస్తే ఖచ్చితంగా పాల్గొనేదానికి తగ్గట్టుగా ఇప్పటికే విప్ జారీ చేశారు. తెలుగుదేశం పార్టీ తరపున ఆ పార్టీ విప్ గంటే హరీష్ చంద్ర బాలయోగి ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఎంపీలందరికీ విప్ జారీ చేయడంతో తెలుగుదేశం పార్టీ అధికారికంగానే వక్ఫ్ బిల్లుకి మద్దతు ఇస్తుంది. జనసేన కూడా వక్ఫ్ బిల్ ద్వారా ముస్లింలకు అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి తాము కూడా మద్దతు ఇస్తున్నాము అంటూ చెప్పుకొచ్చింది. దాదాపుగా బీజేపీ వాయిస్ని జనసేన కూడా వినిపించింది. దాంతో బీజేపీ ప్రవేశపెడుతున్నటువంటి బిల్లుకి జనసేన తెలుగుదేశం పార్టీలు మద్దతుగా ఉన్నట్టు తేటతెల్లం అయిపోయింది. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ ఈ బిల్లును వ్యతిరేకిస్తాం అంటూ ప్రకటించింది. అంతేకాకుండా ఈ బిల్లుకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లోని అనేక చోట్ల జరిగిన నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొనడమే కాకుండా పార్లమెంట్లో ఈ బిల్లును తాము వ్యతిరేకించబోతున్నట్టుగా వెల్లడించారు. దానికి తగ్గట్టుగానే పార్లమెంట్ వేదికగా వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్ష నాయకుడు మిథున్ రెడ్డి అధికారికంగా బిల్లుని అపోజ్ చేస్తున్నట్టు చెప్పేశారు. ఇక ఈరోజు ఓటింగ్ సందర్భంగా వైఎస్ఆర్సీపీ దాదాపుగా వ్యతిరేకంగా ఓటు వేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇది ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ 2019 నుంచి ఇంకా చెప్పాలంటే 2014 తర్వాత నుంచి బీజేపీ ప్రవేశపెట్టినటువంటి బిల్లులకి మోదీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి వ్యవహారాలకి ఎక్కడా వ్యతిరేకంగా ఓటేసిన దాఖలాలు లేవు. ఓటేసేందుకు సిద్ధపడినటువంటి అనుభవం లేదు. మొట్టమొదటిసారిగా బీజేపీ నాయకత్వం మోదీ ప్రభుత్వం తీసుకొస్తున్న బిల్లుకి వ్యతిరేకంగా ఓటేసేదానికి వైఎస్ఆర్సీపీ సిద్ధపడింది. ఇదొక ఆసక్తికరమైనటువంటి పరిణామం. వైఎస్ఆర్సీపీ వ్యవహారాలకి సంబంధించి ఆ పార్టీ తొలిసారిగా మోదీ ప్రభుత్వ బిల్లుని వ్యతిరేకించేదానికోసం నిలబడినటువంటి వైనం ఒక కీలకమైనటువంటి పరిణామం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న 3 పార్టీలు అన్నింటా మోడీకి మద్దతు పలుకుతాయి. బీజేపీ అంటేనే బాబు, జగన్, పవన్ 3 పార్టీలు ఏకపక్షమే, 3 పార్టీలు ఇక్కడ మోదీకి పూర్తి మద్దతుగా నిలుస్తాయి అనేటువంటి వాదన చాలా సందర్భాల్లో విన్నాం, చాలాసార్లు చూసాం. అనేక విషయాల్లో అది రూఢి అయినటువంటి వ్యవహారం. కానీ తొలిసారిగా వైఎస్ఆర్సీపీ విధానం మార్చుకుంది, కొత్త రూటు తీర్చుకుంది, మోడీకి వ్యతిరేకంగా నిలిచేందుకు తగ్గట్టుగా సన్నద్ధం అవుతోంది. ఇదొక ఆసక్తికరమైనటువంటి పరిణామం. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా ముస్లిం ఓట్ల విషయంలో ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్నది కీలకమైనటువంటి అంశం. ముస్లింలు ఇప్పటికే ఈ బిల్లు కారణంగా తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నారు. ఈ బిల్లు వ్యతిరేకించాలని తెలుగుదేశం మీద కూడా చివరి వరకు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగంగా బిల్లుకి అనుకూలంగా నిలిచేందుకు సన్నద్ధం కావడంతో ముస్లిం ఓట్లను తెలుగుదేశం పార్టీ చేజార్చుకుంటుందా, ముస్లింలకు దూరం అవుతుందా అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 2024 సాధారణ ఎన్నికల్లో ముస్లిం మెజార్టీ ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో కూడా బీజేపీతో కలిసి పోటీ చేసిన టీడీపీ మద్దతుదారుల్ని గెలిపించేందుకు చాలామంది ముందుకొచ్చారు. ఉదాహరణకి రాయచోటి, ఆదోని ఇలాంటి అనేక అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ముస్లిం ఓటర్లు దాదాపు 40% పైబడి ఉన్నప్పటికీ కూడా ఆయా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు జెండా ఎగరేయగలిగారు. ఇదంతా ముస్లిం మద్దతు వల్లే సాధ్యమయ్యింది. ఇప్పుడు అలాంటి ముస్లిం ఓటర్లని తెలుగుదేశం పార్టీ దూరం చేసుకుంటే వక్ఫ్ బిల్లు కారణంగా ముస్లింల్లో వ్యక్తమవుతున్నటువంటి వ్యతిరేకత తెలుగుదేశం పార్టీ మీద ప్రభావం చూపితే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అన్నది ముఖ్యమైనటువంటి అంశం. 2019 నుంచి 2024 మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా బీజేపీకి అనుకూలంగా వ్యవహరించారు, బీజేపీ ప్రవేశపెడుతున్నటువంటి అన్ని బిల్లులకు మద్దతు పలికారు అనేటువంటి కారణంతో అనేక మంది ముస్లింలు జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యారు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటేసినట్టుగా
24 ఓటింగ్ సరళి సుస్పష్టంగా చాటుతోంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్థానంలో చంద్రబాబు చేరి బీజేపీకితో అంటకాగుతూ బీజేపీకి అనుకూలంగా అన్ని బిల్లులకి మద్దతు ప్రకటిస్తూ ఎన్డీఏ భాగస్వామి అనేటువంటి పేరుతో బీజేపీ బిల్లులకి మైనార్టీలకి వ్యతిరేకం అనేటువంటి వాదన ఉన్న తరుణంలో కూడా మద్దతు పలుకుతుంటే ఆ మైనార్టీలు మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ వైపు మళ్ళుతారా అనేటువంటి ప్రశ్న కూడా ఉదయిస్తుంది. ఏవైనా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి వక్ఫ్ బిల్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మైనార్టీల నిర్ణయం ఎటు ఉంటుంది, మైనార్టీలు ఎటు మొగ్గుతారు, మైనార్టీలు ఈ పరిణామాల్ని ఎలా చూస్తారు అన్నవి ముఖ్యమైనటువంటి అంశాలు.